చెరువు బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చెన్నూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నయీం డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ఊరు మందమరి చెరువులో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ కట్టడాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్ పరిధిలో ఉన్న చెరువు కట్టను ధ్వంసం చేసిన, రాత్రిపూట జేసీబీతో అక్రమంగా మట్టిపోసి చదును చేసిన అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఆక్రమిత స్థలాల్లో పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఇదే రకంగా వ్యవహరిస్తే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మేము ఆర్టీఏ ద్వారా సమాచారం చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించలేదు. ఇంత రాద్ధాంతం జరిగిన కలెక్టర్ గారు కనీసం చెరువు ఎలా ఉంది అనేది ఇన్స్పెక్షన్ కూడా రాలేదు. మరి ఎందుకు ఈ వెనకాల ఎవరున్నారు? దీనిపై సమగ్ర విచారంగా చేయాల్సింది కలెక్టర్ బాధ్యత కాదా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తక్షణమే బిల్డింగ్ కూలగొట్టాలని మున్సిపల్ ఆఫీసర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. ప్రత్యేక స్పష్టంగా ఇది బఫర్ జోన్లో ఉన్నది, దీన్ని తక్షణమే కూలగొట్టాలి, ఈ చెరువు ప్రమాదకరంలో ఉన్నది అని ఇవాళ ఇచ్చిన ఎవిడెన్స్ ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి స్పష్టంగా రాసినాం. మరి దీని వెనకాల ఎవరున్నారు? అధికారులు ఉన్నారా? మరి నాయకులు ఉన్నారా? మరి ఎందుకు కూలగొట్టడం లేదు? ఇంత పెద్ద అక్రమ కట్టడాలు కనబడుతున్నా ఎందుకు స్పందించడం లేదు? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నాం, ప్రతిపక్షం ఇప్పుడు అధికారం ఉన్నాం, మళ్ళీ పోరాడతాం. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పారు.